హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియోలో పిండి రుబ్బే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా రెడీ అయ్యే రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి ఏమీ లేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఇలా ట్రై చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఏ కప్‌నైతే చూపిస్తున్నానో ఆ కప్‌తోనే అన్నీ మెజర్ చేశాను. ఫస్ట్ మిక్సీ జార్‌లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యపిండి అండ్ 1 కప్పు పెరుగు, టీ గ్లాస్ వాటర్ అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిని ఒక బౌల్‌లోకి తీసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అండ్ అలానే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్తో ఇలా దోశ వేసుకొని మూత పెట్టాలి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి దోశను తిరిగేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends. See you in my next video.